నమస్తే శ్రీలీల గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. ఎస్ మ్యామ్, ఫర్ ద ఫస్ట్ టైం కార్యకర్తలకి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం అనేది ఇవ్వడం అనేది ఇప్పటి నుంచి టీడీపీ సాంప్రదాయం తరలేపింది. సో కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మ్యామ్, ఇప్పుడు కార్యకర్తలకి ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని వైఎస్ఆర్సీపీ కామెంట్ చేస్తుంది. దాని పట్ల మీరేమంటారు? ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ మాట్లాడుకుందాం చంద్రయ్య గురించి. అదే ఎస్. విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చే గౌరవం గురించి. మరి అదే విధంగా చూసుకుంటే ఎవరైతే గౌరవ అప్పట్లో నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ స్థాపించినప్పుడు ఆయన చేసింది ఏంటంటే, అప్పట్లో మరి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నానుడితోటి అప్పట్లో అతనే దానికి నాంది పలికారు. అదే విధంగా కూడు గూడు గుడ్డ అంటే ముఖ్యంగా ఏం కావాలి ఒక మనిషి కంటే, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, తినటానికి తిండి. ఇవి ఉంటే మనిషికి ఏ లోటు లేకుండా ఉంటాడు. ప్రప్రదంగా ముందు కావలసినవి అవి. ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కార్యకర్తల ఏదైతే వాళ్ళ చేతి పట్టుకున్న జెండాతోనే నడుస్తుంది తెలుగుదేశం పార్టీ. మరి అట్లాంటి కార్యకర్తలకి ఏ విధమైన గౌరవం దక్కుతుంది, ఏ విధంగా వాళ్ళని ఆదరించబడుతుంది, అదే విధంగా ఏ విధంగా వాళ్ళని హక్కున చేర్చుకొని ఇప్పటి వరకు కూడా మనం చూసాం. ఎక్కడ ఎన్ని పార్టీలు ఉన్నా కూడా జాతీయ స్థాయిలో కార్యకర్తల మీదే ఆధారపడి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని సగర్వంగా చెప్పుకోవచ్చు. అంటే ఓకే. ఒక తెలుగువాడు గర్వంగా చెప్పుకునేది తెలుగుదేశం పార్టీ అంటే. ఇక్కడ వేరే వేరేగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించో, లేకపోతే లోకేష్ గారి గురించో, ఇంకా నందమూరి తారక రామారావు గారు స్థాపించబడినప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎవరు ఎన్ని రకాలుగా వీళ్ళ గురించి ఎన్ని విమర్శలు చేసినా కూడా అన్ని తట్టుకొని, అంటే ఇప్పటికి కూడా ఇన్ని విధాలుగా చూసాం. చంద్రయ్య గారు నిజంగా కార్యకర్త అంటే ఇలానే ఉంటాడు. ఒక కార్యకర్త చంద్రయ్య లాంటి వాళ్ళని చంపేస్తే 1000 మంది చంద్రయ్యలు పుట్టుకొస్తారు, 1,00,000 మంది చంద్రయ్యలు పుట్టుకొస్తారు. కాబట్టి ఈ రోజున 165 సీట్లతో మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు నడిచి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి పట్టాభిషేకం చేశారంటే మనం చూసుకోవచ్చు. మరి అవును. ఏ విధంగా చూస్తే చంద్రయ్య గారి అబ్బాయిని కూటమి ప్రభుత్వం నిజంగా హక్కును చేర్చుకుని అందరూ కూడా మెజార్టీ ఇచ్చి మనందరం కూడా ఒకే నిర్ణయంతో ఉందాము, వాళ్ళకి అన్యాయం జరిగింది. ఇక్కడ ఒక విషయం అండి, ఒక పార్టీ నిలబడాలంటే కార్యకర్తల మీదే నిలబడిద్ది. మరి అవును. కార్యకర్తలు జెండా కట్టి ముందుకు నడిచి వాళ్ళ మాట వినిపిస్తూ అందరితో మమేకమై కలిసిపోయి నాయకుడి యొక్క గొంతుని వీళ్ళ గొంతులో వినిపిస్తున్నారు. మరి చంద్రయ్య కూడా అదే గొంతు, తన ప్రాణం పోతున్నా కూడా జై చంద్రబాబు, జై తెలుగుదేశమే గాని జై జగన్ అనే మాట నాకు రాదు అన్నది ఆ రోజున నిలువెత్తు సాక్ష్యంగా ఆయన మరణం మనం ఈ రోజున తలుచుకుంటున్నాం. అంటే చరిత్రలో నిలిచిపోయే వాళ్ళు వీళ్ళు చరిత్రకారులు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు చరిత్రహీనమైన మాటలు. చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడండి, ఇచ్చుకుంటా పోతే ప్రభుత్వ ఉద్యోగాలంటే. అందుకనే పాపం ఈయన డిఎస్సి ఇవ్వకుండా ఇంట్లో పని వాళ్ళకి, ఇంట్లో వాళ్ళ జీతగాళ్ళకి, ఇంట్లో పనిచేసే ఉమ్. పాలేర్లకి, ఇంట్లో పనిచేసే డ్రైవర్లకి, డ్రైవర్ల భార్యలకు ఉద్యోగాలు ఇచ్చుకుంటే ఈ రోజున చూస్తున్నాం. ఎంతమంది అర్హత లేకుండా సైబర్ నెట్ లో చూసామండి. ఎంతమంది ఉన్నారండి దాంట్లో? ఎంత ఘోరాతి అవును. ఘోరంగా ఉన్నారు. వందల వేల కోట్ల రూపాయలు కనీసం జిఎస్టీ కూడా కట్టకుండా. ఎంత భయంకరమైన సిచ్యువేషను. ఇతను జగన్మోహన్ రెడ్డికి అసలు కార్యకర్తలు ఎలా ఉంటుంది మనం ఇప్పుడే చెప్పుకున్నాం. మనం అమరవీర్ ఎవరైతే మురళీ నాయక్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మాట్లాడిన మాటలు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, అక్కడ రాజకీయాలకు ఏం సంబంధం, వాళ్ళకి డబ్బులు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి, తీసుకొచ్చేది ఏంటంటే అవును. జై శ్రీరామ్ అండి, జై జగన్మోహన్ రెడ్డి అనండి. మరి ఆ జై జగన్మోహన్ రెడ్డో జై జగన్ అంటానికే తప్పించి వాళ్ళు దేనికి పనికిరారు. వాళ్ళని ఈ రోజున ఎవరైనా సరే గొంతు మీద కత్తి పెట్టి డబ్బులు కావాలా జగన్ అంటావా అంటే డబ్బులే కావాలి, నాకు జగన్ అవసరం లేదంటారు. అది వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏదైతే ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే ఉద్యోగాలు ఉంటాయి అంటే, తమ 2019 నుంచి 24 చేసిన దానికంటే ఇది చాలా మంచి పద్ధతేను. మంచి ఒక సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వాన్ని అందరూ ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మ్యామ్, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎవరైతే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలకి ఉద్యోగాలు ఇచ్చారు, మళ్ళీ వాళ్ళని మభ్యపెట్టి మళ్ళీ సస్పెండ్ చేసి యోచనలో ఉండొచ్చు కదా? ఎందుకంటే ఈ మాట ఎందుకంటే గతంలో ఏబి వెంకటేశ్వర గారి సిచ్యువేషన్ ఏంటో మరి చూసాం. మరి ఆయనైతే ఒక పైసా అయినా కూడా ఆయనైతే తట్టుకోగలిగాడు, కోర్టు చుట్టూ తిరగలరు. కానీ ఈ ఈ చిన్న ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నో వాళ్ళ మీద కూడా కక్షపూరిత రాజకీయాలు చేసే అవకాశం ఉందని అంటారా? ఇక్కడ ఒక విషయం అండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ మధ్య ఒక ఎవరో కామెడీ టాపిక్ వచ్చింది ఏంటంటే,
కేఏ పాల్ గారు సీఎం అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిఎం అవుతారు. ఇప్పుడు జైలుకి వెళ్తే ఆయన వచ్చేది కేఏ పాల్ సీఎం అయినప్పుడు వస్తాడు అని. మరి ఇంకా ఆయన వచ్చేది లేదు, ఆయన పరిపాలన జరిగేది లేదు. ఆయన కార్యకర్తలు నిన్నే చూసాం, ఒక ముఖ్య నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బాబాయ్ మేము బీజేపీలోకి వెళ్ళిపోతాం, గతంలోనే చెప్పేశాను జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యో బాబాయ్ వెళ్ళిపోదామండి అంటే వినిపించుకోలేదు. ఇప్పుడైనా మేము బీజేపీలో కలిసిపోతాం, మోడీ గారు ఒక్కసారి రెడీ అన్నాడంటే మేమందరం దూకటానికి రెడీగా ఉన్నాము. కాబట్టి ఈ గొడవలు వద్దు, ఈ గందరగోళం వద్దు, ఈ ఏదైతే వీళ్ళు చేసిన కుంభకోణాలు ఉన్నాయో వాళ్ళలో ఇరుక్కునే వాళ్ళు ఇరుక్కున్నారు, కానీ కొంచెం ఒడ్డునున్న వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచి ఎప్పుడెప్పుడు అవతల ఒడ్డుకు దూకేద్దామని చెప్పి రెడీగా ఉన్నారు. ఇంకెక్కడ ఉందని ఆయన పార్టీ, ఇంకెక్కడ వస్తాడండి సీఎం గా, ఇంకెక్కడ జరిగిద్దండి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన? రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి అంటే పదే 15-20 పదే సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వచ్చేది మేమే, నెక్స్ట్ వచ్చేది మేము, ఒక మూడు సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటున్నారు కదా, సో అందుకే ఈ మాట అంటున్నాను. ఇక్కడ అతను చెప్పుకునే దానికి ఏంటంటే ముఖ్యమైన కారణం వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు ఎవరైతే ఇట్లా ఇప్పుడు మనం చూసే ఒక ముఖ్యమైన నాయకుడు వెళ్ళిపోతాను బీజేపీలోకి అన్న మాటలు. మరి ఉమ్. వాళ్ళందరూ కూడా అలా మాట్లాడుతుంటే మరి వాళ్ళకి ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి. ఏదో ఒక విధంగా వాళ్ళకి ఒక ధైర్యాన్ని, అంటే మేకపోతు గాంభీర్యం అంటారు దీన్ని, ధైర్యం అనరు. మరి ఆ ఓకే. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాలంటే వాళ్ళ కార్యకర్తల్ని, లేకపోతే ఈ విడదల రజనీని చూసాం మరి పాపం మొన్న ఏ విధంగా గగ్గోలు పెట్టిందో, దొంగని కారులో దాచిపెట్టేసి ఈమె బయట నుంచొని సిఐ గారు, సిఐ గారు, సిఐ గారు అంట అరుస్తూ, మరి నా కారుని టచ్ చేయడానికి వీల్లేదు, డ్రైవర్ ని మూవ్ మూవ్ అంటుంది. మరి ఎక్కడికి వెళ్ళిపోదామని ఏంటో ఈ విధంగా రాష్ట్రాన్ని దోచేసి, ఈ విధంగా మైనింగ్, మైను, శాండ్, ల్యాండ్ ఏది వదిలిపెట్టకుండా సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. వీళ్ళు ఈ ఓకే. రోజు వీళ్ళ వీళ్ళ పార్టీకి చరమగీతం పాఠం పాడేశారు ప్రజలు. మళ్ళీ మళ్ళీ ఇంకోసారి అంటే ఇంకా పిల్ల సైకోలు ఏదో ఇట్లాంటి సైకో మాటలు మాట్లాడటం తప్పించి ఇదంతా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రారు. ఎందుకంటే ఓకే. ఎంత ఘోరాతి ఘోరంగా వీళ్ళు చేసినవి ఉన్నాయంటే ఈ మాఫియానే నడిపించారు ఇక్కడ. ఒక డాను అంటే మద్యం కంపెనీలు వీళ్ళు నాసిరకంది తయారు చేయటం, వీళ్ళే అమ్మటం, వీళ్ళే అన్ని రేట్లు వేసుకోవటం అన్ని చేసింది కాక, మరి ఏదైతే ఖజరహో లాంటి మంచి మంచి బ్రాండ్లు ఉన్నాయో ఆ బ్రాండ్ల కంపెనీలను కూడా గన్ను పెట్టి బెదిరించడం ఎంత ఘోరం అండి! ఇంత డాన్ అవును. మాఫియానా? ఇంత ఘోరాతి ఘోరంగా రౌడీయిజం చేస్తారా? ఇంత భయంకరంగా, ఇంత రాక్షసత్వంగా మీరు ఉంటారా? ఇక్కడ ఒకే ఒక విషయం, 2024 జగన్మోహన్ రెడ్డి గారికి కన్న తల్లి, తోడబుట్టిన చెల్లె ఓట్లేయలేదు. తల్లి అయితే తన ప్రాణ భయంతో దేశాన్నే విడిచి పారిపోయింది, ఆవిడ వెళ్ళిపోయిన పరిస్థితి. మరి అవును. అట్లాంటి సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా మనం పార్టీ మళ్ళీ వస్తుంది? ఇంకొక మాట కూడా అంటున్నారు కొంతమంది, మరి వాళ్ళ భార్య ఉంది కదా భారతి రెడ్డి గారు, ఆవిడ వస్తారని. మరి ఆవిడ కూడా ఈయన పరోక్షంగా కూడా ఆవిడ అన్నిట్లో ఎవరైతే బాలాజీ గోవిందప్ప ఉన్నాడో, మరి ఆ విధంగా చూసుకుంటే మరి అది సిమెంట్ ఫ్యాక్టరీనా, మద్యం ఫ్యాక్టరీనా, బాలాజీ గోవిందప్పకి ఏం సంబంధం అనేది కూడా మనం ఈ రోజు వింటూ ఉన్నాం. కాబట్టి అవును. సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు ఒక మాట గతంలో అన్నారు. అదే విధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ సీజ్ ద పార్టీ అనే పరిస్థితి వచ్చేసింది. ఇంకా క్లోజ్ ఓకే. చేసుకోవటమే. తాడేపల్లి ప్యాలెస్ లో కూడా వీళ్ళ పార్టీ ఆఫీస్ కి టూలెట్ బోర్డు పెట్టారు. మరి ఇంకా వాళ్ళు వచ్చేది లేదు, చచ్చేది లేదు అన్నట్లు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.